మందిని మత్పరిచి పొద్దెల్ల దీచుడెట్లనో మన రేవంత్ సర్కార్ కాన్ని నేర్చుకోవాలి. ఇగో గిట్లనే చెప్పుకుంటురు. రేవంత్ సార్ ఇప్పుడు కొత్తగా 99 రోజుల ప్రణాళిక అని కొత్త ఎగరం పెట్టుకున్నాడట కదా. అంటే ఈ 99 రోజులలో చేయవలసిన పనులు చేసి అద్భుతాలు చేస్తారట. గదానికి 99 రోజులు టైం పెట్టుకున్నారు. ఇక ఇది ఇన్నాక కాంగ్రెస్ వాళ్ళను తిట్టనోళ్ళు లేరు, బనాయించనోళ్ళు లేరు. ఎందుకో చూడురి. షేయి పార్టీ అధికారంలోకి వచ్చి దగ్గర దగ్గర 2.5 ఏళ్ళు అవుతున్నది. అంటే 800 రోజులు తీసుకొని ఈ 800 రోజులల్లా మన తెలంగాణకు ఏం చేసిండోల్లా ఈ సర్కారు? ఈ 6 గ్యారంటీలల్లా ఎన్ని గ్యారంటీలు అమలైనయి? రైతు బంధు వచ్చిందా? రుణాలన్నీ మాఫీ అయినాయా? పంట బోనసులు చేతికొచ్చిందా? ఏడాదికి 2 లక్షల నౌకర్లు ఇచ్చినాయా? మన ఆడవిళ్ళను కరోడ్పతి చేసిండా? కాలేజీ పిల్లలకు స్కూటర్లు ఇప్పించిండా? కళ్యాణ లక్ష్మి కింద ₹1,00,000 తులం బంగారం ఇచ్చిండా? మరి ఏమి ఇచ్చిండు? ఏం చేసిండయ్యా అంటే హైడ్రా పేరుతోని ఇండ్లు గూలగొట్టిండు. మూసి అందం పేరుతోని గూడు లేకుండా చేసిండు. యూరియా బత్తాలు రైతులకు రాకుండా చేసిండు. బస్సులలా కీసులాటలు పెట్టించిండు. రైతుల నడుమ పంచాయతీలు పెట్టించిండు. అసలు కొత్త స్కీములు పక్కకు పెట్టు, పాత స్కీములను ఎత్తేసే కార్యం పెట్టుకున్నాడు. ఇగో గిట్లనే అంటురు కదా జనాలు. ఇక 800 రోజులల్లా కానిది ఇక ఇప్పుడు 99 రోజులల్లా మాత్రం అద్భుతాలు చేస్తే అంత మారిపోతుంది అనుకుంటా 99 రోజుల కార్యం ఒకటి ముంగటేసుకున్నారు. నిజంగా ఈ సర్కార్కు మంచి చేయాలని ఉంటే, మన రాష్ట్రాన్ని డెవలప్ చేయాలని గట్టిగా అనుకుంటే ఎన్నడో చేసు 2 ఏళ్ళైనా కానీ ఏం చేసింది లేదు. చెప్పుకోవడానికి ఫలానా పని చేసినాం అని కూడా లేదు. 6 గ్యారంటీలు 420 హామీలు అనుకుంటా ఓట్లడిగిన షేయి పార్టీ లీడర్లు ఇప్పుడు బయట ఏడగనబడ్డా జనం నిలదీస్తూనే ఉన్నారు. ఊరవతల దాకా గెలుపుతూనే ఉన్నారు. అందుకే ఇక జనాలను మళ్ళా మతమర్పించేందుకు డూప్లికేట్ కార్యం ఒకటి ముంగటేసుకున్నారు. గిట్లనే మాట్లాడుకుంటారు. ఈ 99 రోజుల ప్రోగ్రాం గురించి ఇన్నోళ్ళు రేవంత్ సారు ముందుగాల ఎగ్గొట్టిన రైతు బంధు పైసలే ఈసారు. యూరియా బత్తాలు అందరికి వచ్చేటట్టు చూడు. 2 మాటల గ్రామ సభలు పెడితివి. ఆ దరఖాస్తులు ఏ శత కుప్పల పడ్డాయో ఏందో గాని గవి తీసి ఆ దరఖాస్తుల సంగతి చూడు సారు. నౌకల సంగతి చూడు. కేసీఆర్ సార్ పాలనలా ఒక్క వెలుగు వెలిగిన బస్సిదా అవకన్లు ఇప్పుడు గోసపడుతున్నాయి. మందులు దొరుకుతలేవు. గురుకులంలా పిల్లలు అరిగోసపడుతున్నారు. ఈ 800 రోజులలా ఇవన్నీ చేయకుండా ఇక ఇప్పుడు 99 రోజులలా చేస్తా అనుకుంటా ఇంకా ఎవరిని మోసం చేద్దామని సారు ఇగో గిట్లనే నిలదీస్తురు జనాలు.